చంద్రబాబు సర్కారు వేధింపులకు అడ్డు అదుపు లేకుండా పోయింది. చివరికి దివ్యాంగులను సైతం వదలకుండా కక్ష సాధిస్తోంది. ఇప్పటికే ఒక్క దెబ్బతో 2 లక్షల మంది దివ్యాంగుల కడుపు కొట్టింది. ఇంకా లక్షల మందిని కూడా రోడ్డున పడేసేందుకు రీవెరిఫికేషన్ పేరుతో కూటమి సర్కారు కుట్రలు చేస్తోంది. దివ్యాంగులను చూడగానే ఎవ్వరికైనా సరే అయ్యో పాపం అనిపిస్తుంది. వారికి ఏదో ఒక సహాయం చేయాలి అనిపిస్తుంది. కానీ చంద్రబాబు అందుకు పూర్తిగా విరుద్ధం. ఆయనకు పూర్తిగా రాజకీయాలే ముఖ్యం. అంధులు, అంగవైకల్యం గలవారు, తమ పని తాము చేసుకోలేని వారు, తన పార్టీ కాకపోతే వారికి ప్రభుత్వం సహాయాన్ని కూడా కట్ చేయించగలరు. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్నది ఇదే. చంద్రబాబు సీఎం అయ్యాక దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్ల మీద కూడా కన్నేశారు. పెన్షన్ పొందుతున్న వారిపై రీవెరిఫికేషన్ పేరుతో వేధింపులకు దిగారు. మళ్లీ వైద్య పరీక్షలు చేయించి వారికి అరకొర మాత్రమే వైకల్యం ఉందనే సాకు చూపుతూ పూర్తిగా లేకపోతే సగానికి కట్ చేయడం చేస్తున్నారు. ఇప్పటికే ఈ విధంగా 2 లక్షల మంది దివ్యాంగుల పెన్షన్లను ఇదే రూపంలో కట్ చేశారు. ఏపీ వ్యాప్తంగా 8 లక్షల మంది దివ్యాంగులు, 25,000 మంది పెరాలసిస్, తీవ్ర కండరాలు, కుష్టు వ్యాధులతో బాధపడేవారు పెన్షన్ తీసుకుంటున్నారు. అయితే వీరందరి మీద చంద్రబాబు ప్రభుత్వానికి అనుమానం వచ్చింది. ఎలాంటి అంగవైకల్యం లేకపోయినా వీరంతా ప్రభుత్వం నుండి పెన్షన్ పొందుతూ ఉన్నారని అనుమానిస్తున్నారు. అందుకే ఏకంగా వారి అంగవైకల్యం మీద మళ్లీ సర్వే చేయించడం మొదలుపెట్టారు. దీని వెనుక అసలు కారణం ఏంటంటే తమ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నవారిని గుర్తించి వారికి పెన్షన్ కట్ చేయాలి అన్నదే వారి లక్ష్యం. అందులో భాగంగానే గత జనవరి నుండి సర్వే పేరుతో దివ్యాంగులను చంద్రబాబు ప్రభుత్వం తీవ్రంగా వేధిస్తోంది. రాష్ట్రంలో 6,000 చొప్పున పెన్షన్లు పొందుతున్న వారిని వైకల్యం శాతం పునఃపరిశీలన పేరుతో 2 లక్షల మందిని ఇప్పటి వరకు పరీక్షించారు. అందులో 1,50,000 మంది వివరాలను ఆన్లైన్లో పొందుపరిచారు. మిగిలిన 50,000 మంది పెన్షన్ను హోల్డ్లో పెట్టారు. ఇక మంచానికే పరిమితమైన సుమారు 25,000 మందిని ఇంటికి వెళ్లి వైకల్య శాతంపై సర్వే చేశారు. వీరిలో 20,000 మందిని అర్హులుగా గుర్తించి మిగిలిన 5,000 మందిని పాక్షిక వైకల్యం ఉన్నవారిగా నిర్ధారించారు. ఈ మేరకు వారి వివరాలను ఆన్లైన్లో పొందుపరిచారు. ఇలా మంచంలో నుండి లేవలేని వారి కడుపు కొట్టడంపై వైఎస్ఆర్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. 2 లక్షల మందికి వైకల్యం పునఃపరిశీలన చేస్తే వారిలో 1,50,000 మందిని ఆన్లైన్లో పొందుపరిచి తక్కిన 40 నుంచి 50,000 మందిని హోల్డ్లో పెట్టడం జరిగింది. ఈ రేషియోలో చూసుకుంటే గనక తక్కిన 6 లక్షల మందికి కలుపుకొని ఇదే విధమైనటువంటి టెస్టులు నిర్వహిస్తే సుమారు రమారమి రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల్లో కనీసం అంటే 1,50,000 మంది పింఛన్లు కోల్పోయేటువంటి పరిస్థితి. గత జనవరిలో మొదలైన ఈ సర్వే ఇంకా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కనీసం 2 లక్షల మందికి పెన్షన్ కట్ చేయటమే లక్ష్యంగా చంద్రబాబు సర్కార్ ఈ రీవెరిఫికేషన్ నిర్వహిస్తోంది. ఇప్పటికే లక్షలాది మందిని హాస్పిటల్స్ చుట్టూ తిప్పుతూ ఉండడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. కంటి చూపు లేని వారు, నడవలేని వారు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఎన్నికలకు ముందు దివ్యాంగులకు 10,000 చొప్పున పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చిన బాబు, పవన్ అధికారంలోకి వచ్చాక రీవెరిఫికేషన్ పేరుతో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్లను కూడా లాగేసుకోవడం ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీసింది. కూటమి ప్రభుత్వ వైఖరి చూస్తుంటే కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే దివ్యాంగుల నోటికాడి కూడు తొలగిస్తోంది. మొత్తం 2 లక్షల మంది దివ్యాంగులను రోడ్డున పడేసేందుకు పక్కా ప్లాన్తో కుట్ర పన్నినట్లు స్పష్టమవుతోంది. దివ్యాంగుల కడుపు కొట్టి పాపం పనులు చేయవద్దు అంటూ వారు ఎంతగా వేడుకుంటున్నా ఈ చెవిటి ప్రభుత్వానికి వారి మొర వినిపించడం లేదు.